ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుని అంకితం చేయబడింది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు స్వయంగా ఇక్కడ వెలిసినాడు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ ఉన్న భగవంతుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని కూడా ఆలయాన్ని తిరుమల ఆలయం, తిరుపతి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం అని, వెంకటేశ్వరుని బాలాజీ, గోవింద, శ్రీనివాస అనే ఇతర పేర్లతో పిలుస్తారు. ఈ ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ నిర్వహిస్తుంది. పుణ్యక్షేత్రం నుండి వచ్చే ఆదాయాన్ని ఉపయోగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ భగవంతుని ఆశీస్సులను ఎల్లప్పుడూ మీ పైన కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ భగవంతుని లీలలు చాలా చమత్కారవంతమైనవి. ఇక్కడ వచ్చే భగవంతులు నిత్యం స్వామివారికి తలనీలాలు సమర్పిస్తుంటారు. ఇక్కడ స్వామివారి ప్రసాదంగా లడ్డూ తీసుకుంటారు. ఇక్కడ స్వామివారి దగ్గర ఏ మొక్కు ఉన్నా ఖచ్చితంగా స్వామివారు నెరవేరుస్తారు. అందుకే వెంకటేశ్వర స్వామిని ఆపద మొక్కుల వాడని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతగానో అభివృద్ధి చెందించే వైపు తిరుమలని చూస్తుంది. అలాగే ప్రపంచమంతటా స్వామివారికి భక్తులు ఉన్నారు. స్వామివారికి భక్తులు ఇచ్చే కానుకలతో స్వామివారి ఆలయం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ నిత్యం దర్శనం జరుగుతూనే ఉంటుంది. స్వామివారికి పూజా కైంకర్యాలు జరుగుతూనే ఉంటాయి. స్వామివారి లీలలు తెలుసుకోవడానికి చాలామంది భక్తులు పరీక్షించిన స్వామివారు దానికి తగ్గ ఫలితాలు చూపించారు. స్వామివారిని ఎలా మొక్కితే ఆ మొక్కు ఖచ్చితంగా తీరుతుందని రాజకీయ నాయకులు కావచ్చు, సినీ దర్శకులు కావచ్చు, అందరూ కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.